ఈరోజు మన వాటర్ ప్లాంట్ బిజినెస్లో మన వాటర్ ప్లాంట్ సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ మంత్ ఎంత వచ్చిందో అనేది మనం కిందటి వీడియోలో చూసుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ మంత్ ఎంత వచ్చిందో ఏంటో అనేది చూపిస్తాను చూడండి. మన కాయిన్ బాక్స్ సేఫ్టీ కోసం అని చెప్పి ఫ్రేములు చేయించామండి. దానికి ముందు లాక్ ఉంది. ఆ లాక్ తీసుకొని కాయిన్ బాక్స్ ఓపెన్ చేసి ఇప్పుడు కౌంట్ చేస్తాను చూడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది చేసే చిల్లర బిజినెస్కి కూడా పెద్ద బిజినెస్ లాగా ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారు. ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం చేస్తేనే కదండి పెద్దది అయిద్దని చెప్పి నేను అనుకుంటున్నానండి. కింద మంత్ అయితే మనకి 6,500 వచ్చిందండి. ఈ మంత్ ఎంత వచ్చిందో అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ముందుగా ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలండి. కొంతమంది వీడియోస్లో నాకు నెలకి ఇంత వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అని చెప్పి అలాంటి వీడియోలు చూసి మీరెవరు బిజినెస్లోకి అయితే దిగమాకండి. ఎప్పుడు ఎంత వచ్చింది ఏంటి అనేది చూపించుకోకూడదు. మనకి బిజినెస్లో సత్తా ఉంది, మనం చేయగలం అని నమ్మకం ఉంటేనే ఆ బిజినెస్లో దిగాలండి. కింద వీడియోలో ఏం చెప్పానంటే ఎటువంటి కమిషన్ తీసుకోకుండా చిల్లరనైతే ఇచ్చేస్తున్నానండి అని చెప్పాను కదా. ఆ వీడియో చూసి చాలామంది అయితే చిల్లర కోసం అడిగారండి. చాలామందికి ఇచ్చాను కూడా. ఇప్పుడు మన కాయిన్ బాక్స్లో నోట్స్ ఉన్నాయి చూడండి. ఆ నోట్స్ అండి నేను చిల్లర తీసి వాళ్ళకి ఇచ్చినవేనండి. మనలో కొంచెం తప్పుగా ఆలోచించే వాళ్ళ కోసం అండి ఈ మాట. వీడియో కోసం అని చెప్పి డబ్బులు దాంట్లో పడేసి ఉంటాడండి అని చెప్పి చాలామంది అనుకుంటారు. అట్లాంటివి అయితే నేను ఎప్పుడు చేయనండి. నేను ఏ బిజినెస్ చేసినా ప్రతిదీ లెక్క ఉంటుందండి. అన్నీ రాసుకుంటాను నేను కూడా. కిందటి మంత్ కౌంట్ చేయడానికి కుర్రోళ్ళు ఉన్నారండి. ఈసారి కుర్రోళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం నేనే కౌంట్ చేసుకోవాల్సి వచ్చింది. కుర్రోళ్ళు సమ్మర్ కదా కొంచెం బిజీ అయిపోయి వాళ్ళు అందుబాటులో దొరకలేదండి. మొత్తం నేనే కౌంట్ చేసుకొని ఎంత వస్తుందో ఏంటని చూస్తున్నానండి. మన ఫాలోవర్స్ అందరికీ ఒక మాట చెప్పాలండి. మన వాటర్ ప్లాంట్ వీడియోస్కి అయితే చాలా బాగా ఆదరించారు. మంచి రెస్పాండ్ వచ్చింది వాటర్ ప్లాంట్ బిజినెస్కి. మన వాటర్ ప్లాంట్ సెకండ్ బ్రాంచ్ కాడ నేను ఎలాగో ఉంటున్నానండి సాయంత్రం పూట్ల. అందుకని చెప్పి ఇంకో బిజినెస్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో కొత్త బిజినెస్ ఒకటి పెడుతున్నానండి. ఇకపై ఆ వీడియోలు వస్తాయండి. మన వాటర్ ప్లాంట్ బిజినెస్ వీడియోస్ని ఎలా అయితే ఆదరించారో అట్లాగే నా కొత్త బిజినెస్ వీడియోస్ని కూడా చూసి కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అలా అని చెప్పి ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్లో వీడియోస్ని అయితే పెట్టడం మానండి. ఈ వీడియోస్ని పెడతాను. ఆ కొత్త బిజినెస్ ఏంటో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఫైనల్గా అయితే కౌంటింగ్ అయిపోయిందండి. కాయిన్ బాక్స్కి టోటల్గా ఎంత వచ్చిందంటే మన కుర్రోడ్ శాలరీ చెప్పాను కదండి 8,000 రూపాయలని. కిందటి మంత్ ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పానండి. దానికి కామెంట్ కూడా చాలా తక్కువ మంది పెట్టారు. ఈ వీడియో చూసి కామెంటు మీకు తెలిసినా తెలియకపోయినా కొంచెం కామెంట్ చేస్తే నలుగురికి 5గురికి చేరిద్దండి ఈ వీడియో. మన కుర్రోడ్ శాలరీ మీద 1,500 రూపాయలు అయితే వచ్చిందండి. ఈ వీడియో మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే మన కుర్రోడ్ శాలరీ ఎంత, దానికి కలిపి ఈ 1,500 కలిపి టోటల్ ఎంత వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తున్నారని చెప్పి నేను అప్పుడు భావిస్తాను. కిందటి మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ బాగానే ఇంక్రీజ్ అయిందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగానే అవుతుంది. నెక్స్ట్ ప్లాన్ కోసం అని చెప్పి కొత్త బిజినెస్ పెడుతున్నానండి.